హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గోవిందు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే, చాలా రోజులైన వీడియో చేసి ఈరోజు అయితే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. వీడియో ఏమంటే, మనకి బైక్లో జర్నీ చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మనకి హెల్మెట్ అనమాట. మనకి బడ్జెట్లో హెల్మెట్ అయితే తీసుకున్నాం ఒకటి. ఆ హెల్మెట్ ఏంటి, ఎలా ఉంది అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ అయితే హెల్మెట్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం, ఓకేనా. ఇదేనండి నేను తీసుకున్న హెల్మెట్, ఎస్ఎంకే. ఇది మన ఇండియన్ బ్రాండే, ఎస్ఎంకే అని. ఎస్ఎంకే అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ఏదో ఉంది, బట్ నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇది అనమాట మనం తీసుకున్న హెల్మెట్, ఎస్ఎంకేలో స్టీలర్ అని. చూద్దాం, ఫస్ట్ ఓపెన్ చేసి హెల్మెట్ అయితే తీద్దాం. బాక్స్ అయితే ఓపెన్ చేసేసాం. వావ్, బాక్స్లో అయితే హెల్మెట్ అయితే ఇలా ఇచ్చారు. వావ్ వావ్, కాసేపు బ్యాగ్ బాక్స్ పక్కన పెట్టేద్దాం. ఇదన్నమాట హెల్మెట్. వావ్, ఎస్ఎంకే బ్రాండ్, ఎస్ఎంకే హెల్మెట్ అనమాట. చూద్దాం, మంచి బ్యాగ్ అయితే ఇచ్చారు. బ్యాగ్ క్వాలిటీ కానీ కొంచెం బాగానే ఉంది. ఓపెన్ చేసి చూద్దాం ఆ హెల్మెట్. వావ్, ఇది అనమాట హెల్మెట్, మనం తీసుకున్న హెల్మెట్. ఇది మనకి బడ్జెట్లో వస్తుంది హెల్మెట్. బడ్జెట్లో బెస్ట్ హెల్మెట్ అని చెప్తాను. ఇది నాకు ఎంత పడింది ఏమన్నీ కూడా మనం లాస్ట్ అయితే మాట్లాడుకుందాం, ఓకేనా. ఇది యాంటీ ఫాగ్ వైజర్ అయితే ఉంటుంది అనమాట. పిన్ లాక్ యాంటీ ఫాగ్ వైజర్. యాంటీ ఫాగ్ అంటే ఏమంటే మనం ఫాగ్లో కూడా డ్రైవ్ చేయొచ్చు, అది క్లీన్గా ఉంటుంది అనమాట. ఇది ఫుల్ సేఫ్టీ స్టాండర్డ్ హెల్మెట్ అనమాట. చూడండి, ISI డాట్ అండ్ ECE. ISI అంటే మన ఇండియన్ ఇన్స్టిట్యూట్, డాట్ అంటే USA, తర్వాత ECE అంటే మనకి యూరోప్ అనమాట. 3 స్టాండర్డ్ బాగానే ఉంటుంది, ఫుల్ స్టాండర్డ్గా ఉంటుంది. వీడియో వెయిట్ అయితే 1600 గ్రామ్ అయితే ఉంది. మన తర్వాత వచ్చేసి బాక్స్లో ఇంకా మనకి ఏమేమి ఇచ్చినారంటే చూద్దాం. మనకు ఒక కీ చైన్ ఇచ్చినారు. కీ చైన్ ఒకటి ఎస్ఎంకే వాళ్ళది, కీ చైన్ ఎస్ఎంకే. తర్వాత ఎస్ఎంకే స్టిక్కర్ ఇచ్చినారు, రేడియం ఎస్ఎంకే స్టిక్కర్, అంతే. ఇంకా ఇది యూజర్ మాన్యువల్ ఇది. యూజర్ మాన్యువల్. తర్వాత ఇది ఒకటి ఇచ్చినారు. ఏమిది, పిన్ లాక్, అదే హెల్మెట్ గురించి, హెల్మెట్ ఫీచర్స్ అన్ని అనమాట. పిన్ లాక్ వైజర్ ఇచ్చినారు. ఇది ఒకటి యూజర్ మాన్యువల్ ఒకటి. తర్వాత ఎస్ఎంకే స్టిక్కర్. తర్వాత ఎస్ఎంకే ఇచ్చిన తర్వాత ఎస్ఎంకే స్టిక్కర్ రేడియంది. ఇది మనకి బైక్ కానీ హెల్మెట్ కానీ పెట్టచ్చు అనమాట. తర్వాత ఈ హెల్మెట్లో వచ్చేసి ఫీచర్స్ ఏమంటే, ఇది మనకి ఫుల్ ప్యాడ్ వచ్చేసి ఫుల్ రిమూవ్ ప్యాడ్ అనమాట. మనకి ఎక్కువ గలీచినప్పుడు మనం తీసేసి దాన్ని వాష్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఫుల్ చూడండి ఎంత బాగుంది. ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా రిమూవ్ చేసుకొని వాష్ చేసుకొని మనం వేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ అయితే ఇప్పుడైతే గ్లాస్ అయితే ఓపెన్ చేద్దాం. ఇది అనమాట గ్లాస్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇలా ఉంటుంది అనమాట.
ఓపెన్ చేసేసాం అనమాట లాస్ట్కి. చూడండి, యాంటీ ఫాగ్ వైజర్ అనమాట ఇది మనకి హెల్మెట్. మనకి ఇక్కడ ఎయిర్ వెంటిలేషన్ ఉంది. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, స్పాయిలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి వేరే వెళ్ళి ఇక్కడైతే అవుట్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే అవుట్ సైడ్ వచ్చేస్తుంది. ఇక్కడ హెల్మెట్ అయితే బాగుంది, మనకైతే బడ్జెట్లోనే దొరుకుతుంది అనమాట. నేనైతే ఎల్ సైజ్ అయితే ఆర్డర్ పెట్టాను. చూద్దాం నాకు ఎలా ఉందనేది ఒకసారి పెట్టుకొని చూద్దాం. పర్ఫెక్ట్, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎల్ సైజు ఆల్మోస్ట్ ఎల్ సైజ్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అందరికీ కూడా. ఎక్కువ అంటే ఇది వచ్చేసి మనకి ఎయిర్ బ్రీత్ తీసుకోవడానికి ఎయిర్ వెంటిలేషన్ అనమాట. తర్వాత ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్. చూడండి, ఎప్పుడన్నా మనం హెల్మెట్ తీసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం బైక్లో వెళ్ళినప్పుడు చాలా లూజ్ ఉంటే బాగుండదు, అందుకని కరెక్ట్ ఫిట్టింగ్ చూసుకొని తీసుకోవాలి. ఇది యాంటీ ఫాగ్ వైజర్ అనమాట. అలాగే స్క్రాచ్ రెసిస్టెంట్ వైజర్ కూడా. హెల్మెట్ చాలా బాగుంది. ఇది మనకు బడ్జెట్ అండర్ 5Kలో. ఇది ఎగ్జాక్ట్ నాకు ఎంత పడుతుందంటే లాస్ట్లో అయితే మాట్లాడుకున్నాం. ఫస్ట్ అయితే హెల్మెట్ ఎలా ఉందంటే చూడండి, మనకి 3 సర్టిఫైడ్ అయితే వస్తుంది అనమాట. ఒకటి ISI ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అని, సెకండ్ వచ్చేసి DOT. చూడండి ఇక్కడ DOT ఉంది కదా, DOT అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇది వచ్చేసి US వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి EC అంటే మనకి యూరోప్ అనమాట, ఎకనామిక్. ఇది వచ్చేసి EC వచ్చేసి ఎకనామిక్ కమిషన్ ఆఫ్ యూరోప్ అనమాట. ఇది మన ఇండియన్ సైడ్ అయినప్పటికీ USA సర్టిఫైడ్ అండ్ యూరోప్ సర్టిఫైడ్ కాబట్టి హెల్మెట్ అయితే చాలా బాగుంది. ఇది మన ఇండియన్ బ్రాండ్ అనే చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే SMK వాళ్ళు, SMK అంటే ఇందాక నేను చెప్పాను కదా, అది ఫుల్ ఫామ్ వచ్చేసి సిద్ధార్థ్ మధు ఖురానా అని ఫుల్ ఫామ్. అది షార్ట్ కట్ SMK అంటారు. హెల్మెట్ అయితే ఇలా ఉంది చూడండి, ఫుల్. ఇది సైడ్ లెఫ్ట్, ఇది పైన, ఇది ఫ్రంట్, ఇది రైట్, ఇది వచ్చేసి బ్యాక్. చూడండి ఎలా ఉంది SMK అని స్టిక్కర్ చూడండి పెద్దగా. SMKలో స్టీలర్ అని ఇది మోడల్. హెల్మెట్ అయితే సూపర్గా ఉంది. పెట్టుకుంటే మాత్రం హెవీగా ఉంటుంది హెల్మెట్ మాత్రం. చూడండి ఎంత కరెక్ట్గా ఎంత ఫిట్గా ఉందనేది. నాకైతే మీరైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మంచి హెల్మెట్ తీసుకోవాలని, బట్ అదైతే ఇప్పుడు కుదిరింది నాకు. అది ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు సేల్స్ వచ్చినాయి కదా, గోల్డ్ సేల్స్, ఆ సేల్స్లో అయితే తీసుకున్నాను. హెల్మెట్ అయితే చాలా చాలా బాగుంది. ఓకేనా, నేను ఇంతకుముందు వేగా హెల్మెట్ వాడేవాడిని. అది నాకు అప్పుడు 4 years బ్యాక్ అది అరౌండ్ 1200 అట్లా పడింది. బట్ అది అంత పాత అయిపోయింది, ప్లస్ అంత సేఫ్టీ లేదనమాట. ఇదైతే మనకి సేఫ్టీ బాగుంది, ప్లస్ స్టాండర్డ్ సర్టిఫికేట్ కదా, సేఫ్టీ వేరంగా బాగుంటుంది. మనం పైన దీని ప్రైస్ మాట్లాడుకోవాలంటే మనకి దీని ప్రైస్ వచ్చేసి మనకి సేల్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ చూడండి, బాక్స్ మీద వచ్చేసి మనకి 4300 ఉంది. ఇక్కడ చూడండి 4300 ఉందన్నమాట. కానీ మనకైతే అంత పడలేదు, 4300 అయితే పడలేదు మనకి సేల్స్లో. అసలు మీరు షాక్ అవుతారు, ఈ హెల్మెట్ ఎంత దొరికింది అంటే నాకు ఓన్లీ 1500కి అయితే దొరికింది. ఓన్లీ 1500కి SMK హెల్మెట్ అంటే ఎవరు నమ్మరు అసలు. బట్ నాకు ఫ్లిప్కార్ట్లో 1500 దొరికింది. నేను ఆర్డర్ పెట్టి నాకే కొంచెం టెన్షన్గా ఉంది. యాక్చువల్లీ దీని సేల్ ప్రైస్ వచ్చేసి 3900 ఉంది. MRP వచ్చేసి 4300 ఉంటే సేల్ ప్రైస్ వచ్చేసి 3900 ఉంది. బట్
నాకైతే 1500 అయితే పడింది. 1500 అంటే వర్త్ అని చెప్పొచ్చు. సూపర్ 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 అని అయితే చెప్పొచ్చు. 1500కి మాత్రం ఇంత మంచి హెల్మెట్ అంటే చాలా చాలా మంచిది అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫ్లిప్కార్ట్. తర్వాత ఇంకేమున్నాయి అంటే ఇంకేం లేదు, అంతే. మోటో లాక్ చేసే వాళ్ళకైతే మాత్రం సూపర్గా ఉంటుంది హెల్మెట్. మనం వైజర్గా ఎప్పుడైనా రిమూవ్ చేసుకోవాలి, వైజర్ మార్చుకోవాలంటే ఈజీగా మార్చుకోవచ్చు. ఇక్కడ ఇది ఓపెన్ చేసి తీసుకోవచ్చు. బాగుంది హెల్మెట్ అయితే, సూపర్. సూపర్గా ఉంది హెల్మెట్ మాత్రం. థ్యాంక్ యూ. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. తర్వాత నెక్స్ట్ వీడియో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే నాకైతే కొంచెం వీడియోలు చేయడానికి అయితే మోటివేషన్గా ఉంటుంది. వీడియోనైతే ఫస్ట్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకేనా, బాయ్, జై హింద్.